హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను ఏం చేస్తానో తెలుసా? పునుకులు అయితే వేస్తున్నానండి. ఏమీ లేదు, ఈరోజు ఏమైందంటే నేను లైవ్లో కూర్చుని పిల్లలకి స్నాక్స్ చేయడం అయితే మర్చిపోయాను. పిల్లలు రాగానే ఆకలి 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 అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు సడన్గా అప్పుడు కొంచెం గోధుమ పిండి మైదా పిండి కలిపి పునుకుల కింద వేస్తున్నా. జస్ట్ ఇప్పుడే కలిపేసి వేసేస్తున్నా. అయినా సరే చూసారా, బాగానే వస్తున్నాయి ప్రస్తుతానికి. ఇగో చూసారుగా, ఇదిగో పిల్లల కోసం నేను స్నాక్స్ అయితే ఇగో ఇలా రెడీ చేశాను. పునుకులు ఇలా అయితే వచ్చినాయి. ఇప్పుడు కలిపానండి. జస్ట్ నాకు తెలిసింది ఏంటంటే ఇలా అప్పుడు కలిపి వేస్తే ఇలా బాగానే వస్తున్నాయి. ఫస్ట్ టైం అయితే నేను ఇప్పుడు కలిపేసేసాను. ఇంతకుముందు అయితే ఆఫ్టర్నూన్ కలిపి పెట్టుకునేసేదాన్ని, బాగానే వచ్చేసి అప్పుడు వచ్చాక రౌండ్గా షేప్స్ వచ్చి బాగా వచ్చాయి. ఈరోజు టైం లేదు కదా అనేసి ఆకలి అంటున్నారని అప్పుడు కలిపి వేసాను. మీరు ఎలా చేస్తారో పునుకుల్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలానే మంచి మంచి చిట్కాలు చెప్పండి నాకు, ఓకేనా? ఇంకేంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అంతా? నేను వేసిన బజ్జీలు అయితే ఇలా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇది ఒకటే అండి, మైదా తర్వాత గోధుమ పిండి రెండు కలిపినవండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. నేనైతే బజ్జీలు ఇదిగో పిండి కొంచెం ఇలా వేస్తున్నా. మా వారైతే ఎంతసేపు అమ్మా అంటున్నారు. దీంట్లోకి పల్లీ చట్నీ ఉందండి, పల్లీ చట్నీ చేశాను. మార్నింగ్ దోశలు వేసానమాట, దోశలో కానీ పల్లీ చట్నీ చేశాను. అదే చట్నీ ఇందులోకి చాలా బాగుంటుందండి, పల్లీ చట్నీ. పల్లీ చట్నీ వేసి ఇది పెడతాను పిల్లలకి. పెట్టినప్పుడు కూడా మీకు వీడియోలో చూపిస్తాను, వాళ్ళు ఎలా ఉన్నాయో చెప్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీరు ఈవినింగ్ స్నాక్స్ ఏం చేసి ఉంటారు చెప్పండి, కామెంట్ రూపంలో పెట్టండి, ఓకేనా? ఇంకా ఇంతకన్నా మంచిగా రావడానికి చిట్కాలు ఏమైనా ఉంటే మీ సలహాలు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మంచి మంచి స్నాక్స్ పిల్లలకి తొందరగా ఏమైపోవాలో కూడా చేస్తే తొందరగా ఏమవుతాయి అనేసి కూడా మాకు చెప్పండి. ప్లీజ్ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి. అలాగే మరి ఇంకా స్నాక్స్ ఐటమ్స్ ఇంకేమేమి చేయాలి, నేనైతే ఇది వేస్తాను, పకోడీ వేస్తాను. స్నాక్స్ అంటే తొందరగా అప్పటికప్పుడు అయిపోయేది. పకోడీ, ఈ బజ్జీలు అయితే ముందే కలిపి పెట్టుకుంటాను. ఈరోజు అయితే నేను లైవ్లో కూర్చొని మర్చిపోయాను. ముందుగానేసి నేను పిల్లలు రాగానే అమ్మ ఆకలేస్తుంది ఏదన్నా చేయంటే అప్పటికప్పుడు కలిపి వేసేస్తున్నాను. వీళ్ళు ఏమంటారో తిన్న తర్వాత చూడాలి. సో ఇంకా చూసి పర్వాలేదు, బాగుందంటే పర్వాలేదు, అప్పటికప్పుడు కలిపేసుకుంటాం. నేను ఇందులో ఆఫ్టర్నూన్ కలిపి పెట్టుకుంటే మాత్రం పిండిలో కొంచెం జీలకర్ర అవి కూడా వేస్తాను. ఇదంటే ఇప్పుడు కాబట్టి నేనేమీ వేయలేదు. జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి కూడా వేసి పునుకులు వేస్తాను. చాలా టేస్ట్ అయితే ఉంటాయి. నేనంటే ఇంకెళ్ళకి టైం ఇప్పటికే ఎక్కడికి ఆకలేస్తున్నాను మరి కాలేజ్ నుంచి వచ్చి, వాళ్ళ కోసం అని త్వరగా చేసేయాలనేసి నా ఆతృత. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా బజ్జీలు షేప్స్ ఉండట్లేదు, అవి ఎలా ఉన్నాయో మీరే చెప్పండి. సాయి తల్లి ఇలా రండి, ఒకసారి టేస్ట్ చేద్దరు, ఒక్కసారి రండి. రొట్టెల మొహన్ ఎలా ఉంది టేస్ట్? ఓకేనా? బాగానే ఉందా? సాయి చేయి వేసేసి చట్నీ వేసి ఇచ్చేసి చూటేసి ఎలా వచ్చినాయి? బాగున్నాయి.
చెప్పు మరి అక్కడ చెప్పు బాగున్నాయి లేవు ఈ వీడియో కట్ చేసి ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలి విషయాలు ఇంకేమున్నాయి. మీరు కూడా ఈవినింగ్ టైం ఏమేమి స్నాక్స్ చేస్తారో పిల్లల కోసం ఈజీగా అయిపోయి ఏముంటాయో ప్లీజ్ కామెంట్ రూపంలో చెప్పండి. నాకు అంతగా తెలీదు స్నాక్స్ ఐటమ్. నేను ఎక్కువైతే ఇదే కొంచెం మిరగాయ బజ్జీ, లేకపోతే పునుకులు, లేకపోతే దోశల పిండితో పునుకులేస్తాం కదా, అలా దోశలు, గుంట పొంగడాలు ఇలాంటివి అయితే ఈవినింగ్ టైం నేను చేస్తాను పిల్లల కోసం అయితే. యాక్చువల్లీ గుంట పొంగడాలకి టైం లేదు, ఎక్కువ టైం తీసుకుంటాయి. అందుకనేసి ఇలా చేశాను. ఇప్పుడు కలిపేసి అయినా సరే బాగానే వచ్చినాయి అనుకుంటున్నాను నేను. పిల్లలు కూడా బాగానే ఉన్నాయంటున్నారు, టేస్ట్ చేసి చెప్పమంటాను. ఓకేనా, ఇవిగో పునుకులు ఇలా ఉన్నాయి చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి ఏమన్నా రెసిపీస్ ఉంటే చెప్పండి ప్లీజ్ 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 ప్లీజ్. ఇది ఓన్లీ మైదాయే కాదు, మైదా గోధుమ పిండి మిక్సింగ్ అండి. సో ఓకేనా, అయిపోయిందండి పిండి కూడా. చెప్పవాలి తీసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందండి స్నాక్స్ ఐటమ్ అయితే. ఇది అయిపోతే ఈ వాయి అయిపోతే కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, మా పిల్లలకి పెడతాను చూడండి. సాయి ఇలా ఇలా నువ్వు దొరకలే, ఇది ప్లేట్లు వేసుకో. మా కూడా చూడండి, అది పెట్టుకోవడం చూడండి. వేసుకో ఆకు ప్లేట్. ఇదిగో చట్నీ తీసుకురా, చట్నీ పల్లి చట్నీ. సాస్ వేసుకుంది కలే, చట్నీ తీసుకురా. ఇంకో మా పాప అయితే సాస్ వేసుకుంటుందంటండి, చూస్తున్నారా, సాస్ వేసుకుంది. సాస్ వేసుకుంది దానికి ఇష్టం. సో అయిపోయిందండి, బజ్జీలు వెళ్ళిపోయింది, అయిపోయింది. క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మా వారు తిని చెప్పిస్తారు, మా వారికి చెప్పేస్తాను. ఓకేనా, క్లోజ్ చేసేసి అక్కడ ఇదంతా పడేటట్టు అంతే అయిపోయింది ఫ్రెండ్స్. మా డాడీకి పెట్టిస్తే ఎలా ఉందో చెప్పండి. పల్లీ చట్నీ విత్ సాస్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి, బాయ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. బాయ్ అండి, బాయ్ బాయ్.